విషయం పెళ్లికి ముందే తెలిసింది. అదే పెళ్ళయ్యాక తెలిసిందే మనమంతా లాక్కోలేక పీక్కోలేక చచ్చి ఉండేవాళ్ళం. ఇదిగోక వాడిని అస్సలు వదలొద్దని బావగారితో చెప్పు. ఇవి నేను సాయంత్రం ఇచ్చేస్తానే. వస్తానక్క. ఎంతసేపు నాలుగు కూర్చుంటావు? కొంచెం ఏమన్నా తినమ్మా. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం అత్తయ్య. నోర్మయ్, ఎవరో నీకు అత్తయ్య? అది కాదత్తయ్య గారు. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? అది కదండి, నేను రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడతామని. ఆహా, నిన్న రాత్రి పందిట్లో చేసిన సరిపోలేదా నాయనా? ఇప్పుడు ఇంటి దాకా వచ్చారు. ఇదిగో, ఇంకొకసారి మా అమ్మ యూసి నీ నోట్ల నుంచి వచ్చిందంటే ఊరుకునే లేదు. పోండి, బయటికి పోండి. ముందు నిన్న రాత్రి వరకు ఊర్లో ఉన్నామా లేదని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మీ పుణ్యమా అని మా కుటుంబ పరువంతా నడి రోడ్డు గిడిచేశారు. పొండి బయటికి. మీరే బాగుపడతారు, నాశనం అయిపోతారు. సిగ్గు లేకుండా నుంచున్నారు. పొండి బయటికి. ఎంత చెప్పినా వింది ఏంట్రా? టూ మచ్. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, బాగా వదిలేరా. కనీసం నువ్వైనా నేను చెప్పేది విను భాగ్యలక్ష్మి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం. నేనే తప్పు చెయ్యలేదు భాగ్యలక్ష్మి. నువ్వు ఎప్పట్లాగే కోప్పడుతున్నావు కదా. 2 రోజుల్లో నువ్వే వచ్చేస్తావు కదా, నాకు తెలుసు. ఇంటి మీద పడి కేకలేస్తున్నారంటే మగాళ్ళని టైం చూసి ఆగా 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 ఆగు. ఇది నా గొలుసు, నా ఇసుక బాగానే లాగేసావు నిన్న. దీంతో అయిపోయింది అనుకోలే. సారీ రా బాల, ఇంత డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సమస్య నుంచి నేనే ఎలాగైనా బయటపడేస్తాను రా. బాల పదరా, నేను చూసుకుంటాను. అందుకే నా చేతితో నేనే జాయిన్ చేస్తాను రా. ఆ తగిలే పాప మీద నాకే తగులుద్ది. అరే బాల, నేను ఇలా చూడలేకపోతున్నాను రా. ఆ బాబుని ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఏమొద్దండి, నేనే చూసుకుంటాను. అయినా ఆ డాక్టర్ చెప్పినట్టు దుబాయ్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చే వరకే కదరా. వీడు నా దగ్గరే ఉంటాడు, నేనే చూసుకుంటాను. అసలు ఎవరు రాకపోయినా పర్లేదురా, నేనే చూసుకుంటాను. అయినా మనం మన స్వార్థం కోసం చేసిన పనులకి వీడెందుకురా ఇక్కడ ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వ. ఏం సరిగ్గా ఎంత ఆగినా ఎక్కట్లేదు. కోడి పెంట వ్యాపారం బాగా కలిసి వచ్చినట్టుంది అదొకే. అందుకే కొడుకు పెళ్ళి గట్టిగా చేస్తున్నాడు. ఆడి ఇంట్లో పెళ్లి చేస్తున్నట్లేదు. నువ్వు చేయలేదు, నేను చేస్తున్నాను చూడరా అని నన్ను కేకేసి చూపిస్తున్నట్టు ఉంది. మీ ఓడిదంతా ఎలగబెట్టకపోతే మీ ముందు ఈడే అంతలేండి. నువ్వు ఆగరా. ఏదో కుర్రాడు ఉడికి రక్తంలో ఏదో తెలియకి చేశాడు. ఆ వయసులో మనం చూడండి పంపు చెట్లా, మనం చూడండి గడ్డి మేట్లా. బావా అయింది, అది అయింది బావా. వాళ్ళు తెచ్చేసుకో, అన్నీ చేసేద్దుకుంటా. అయ్యా అన్నీ పట్టించుకోకండి, ముందు అమ్మాయిని అట్టుకొచ్చేయండి. ఎక్కడికి బావా? పాస్ కేసుకొచ్చేస్తాను. అటెక్కడికి? మెట్లిట్టు ఎక్కట్లేదు అన్నాడా? ఒరే బాలా, ఒకసారి పైకి రారా. ఇప్పుడు ఆడెందుకు పైకి? ఊపులు ఊపు చెప్పే బావా. అలా చూస్తాంటి బాబా, చెప్పు. అదే ఇక నేనేమనలే. ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి అమ్మతో నేను మాట్లాడతాను. ఏ పిల్లని? ఆవిడ ఆసిపోద్ది. ఇంకెంతమంది ఉన్నారంటే? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఇంకేం మాట్లాడరా అబ్బాయి, అవసరమైతే అమ్మాయి వాళ్ళతో మేము వచ్చి మాడతాం. ఇప్పుడు మీ నాన్నగారు ఒప్పుకున్నారు కదా, మరి చిన్నాన్న, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని అట్టుకొచ్చి. బావా వాసన రావట్లేదు కదా. నువ్వు ముందే అనడం మానవే బాబు. తీసుకొచ్చి నేను చూసుకుంటాను. పట్టుకొచ్చి మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం? కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు ఎదవలు. నిన్న పొద్దున యదమోహం చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంత బాగానే ఉంది, నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. 9 months.
ఇదిగో తీసుకోండి. అలా కూర్చొని తీస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. ఆ డాక్టర్ ఉన్నారా? లేరు మ్యామ్, ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి ఎలవ్ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే. లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, ఒక గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా వెళ్ళి కాదండి, ladies ఎవరైనా బాబు బాగా తీసుకురండి. ఏడుస్తున్నాడు. కుదరదండి. ఒంట్లో బాగాలేదనే చెప్తున్నాను కదండి ఇంత దూరం అర్థం తీసుకొచ్చింది. చేసుకోరేంటి? మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ మీరు ఇలా అంటే ఎలా అండి? కుదరదు అనుకో. నేను వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. అంత బాగానే ఉంది. వారం తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. సరే. ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా. బాగి, బాగి, ఒక్కసారి ఆగు బాగి. బాగి, నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ నన్నెందుకు కలిసా? నన్నెందుకు ప్రేమించానన్నా? నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను, కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు, కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి? చచ్చినా రాదు. పాపం బాబు. నేను చచ్చేదాకా వెళ్ళడు. బా, ఇదంతా అప్పుడే చెప్పకుండా నువ్వెందుకు ఉండాలి? నా జీవితం ఇలా తగలడుతుందని తెలియక ఇచ్చేటప్పుడు, అయినా అది చెప్దామని రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదు. ఏమని చెప్తావు బాలా? నాకు పెళ్లి కాకుండానే ఒక కొడుకున్నాడు, వాడు ఇలా ఇలా పుట్టాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మేము ముగ్గురం సంతోషంగా ఉంటామని చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అసలు ఎందుకు ఇలా చేస్తావు బాలా? మన పెళ్ళాగిపోగానే నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఎన్ని అనుకున్నా మనం, ఒక 2 నెలల వరకు పిల్లలే వద్దు, నువ్వు నేను మాత్రమే ఉండాలి. నువ్వు ఒక్కసారిగా ఇవన్నీ కూల్చేస్తే ఎలా ఉంటుంది బాలా? అసలు ఎందుకు చెప్పావు నాకు ఇదంతా? ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరినో మోసం చేశావు, నన్ను కూడా మోసం చేయాలనుకున్నావు. అలా చెడ్డోడిలాగా ఉన్నావు కదా. ఎందుకు ఇదంతా చెప్పి మళ్ళీ మంచోడివి అయిపోయావు?